ప్రస్తుతం ఉన్న ఇప్పుడు యుగంలో ఎక్కువగా కూడా ఆరోగ్యానికి సంబంధించే అవునమ్మా. ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూ అవును. ఉన్నారు. ఇప్పుడు మీరన్నట్టుగా ఈ సంఖ్యాశాస్త్ర విధానంలో ఇలాంటి విద్యతో ఏమైనా అంటే మన ఆరోగ్యాన్ని అద్భుతమైన ఉన్నత ఉన్నాయమ్మా. స్థితికి తెచ్చుకునే ఏమైనా ఉందంటారా? అద్భుతమైనవి ఉన్నాయి. నేను మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరికి జన్మ ప్రారంభమయ్యేది నాభి నుంచమ్మా. అంటే పొడ్డు కోసి బిడ్డను తీస్తారు. అంటే నాభి నుంచి జన్మ ప్రారంభమవుతుంది. అంటే మన శరీరం మొత్తానికి నాభి స్థానం చాలా ముఖ్యమైనది. శరీరానికి సంబంధించిన ఏ రుగ్మతలనైనా పోగొట్టేది తాంత్రిక విధానంలో మనం భగవంతునికి సంబంధించిన ఏదైనా విభూది గాని, యజ్ఞంలో జరిగిన మనకు యజ్ఞ ప్రసాదం అని అంటారు కదమ్మా! బూది అది కూడా నేతిలో కలిపి మనకు రక్షగా ఇస్తారు. అది గాని ఆ యొక్క విభూదిని తీసుకొని నాభి స్థానంలో ఇట్లా రౌండ్‌గా 21 టైమ్స్ రబ్ చేస్తూ ఓం దిల్లవే నమః ఇది మంత్రం. ఓం దిల్లవే నమః ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు చెప్పి ఎవరైనా సరే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, డాక్టర్లు వీళ్ళకి ఇక నయం కాదు అని చెప్పిన వాళ్ళైనా సరే అమ్మా, అంటే 80% రికవర్ అనేది మనం చూడొచ్చు. శాశ్వతంగా అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారనేది అది ఈవెన్ డాక్టర్ అయినా కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. కానీ దైవబలాన్ని నమ్మి చేసే ప్రతి పనిలో కూడా మనం విజయవంతులం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓం దిల్లవే నమః అనే మంత్రాన్ని చెప్తూ 21 సార్లు రబ్ చేయడము, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కొబ్బరి నూనె. ఎవరైతే రోగపీడితులయ్యి లేదా అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారో వాళ్ళ యొక్క 5 వేళ్లను ఒక గ్లాసులో వాటర్ తీసుకొని 5 వేళ్లను డిప్ చేయించాలి. మంత్రం ఎవరైనా చేయొచ్చు. వ్యాధితో బాధపడుతున్న పర్సన్ అయినా సరే, లేదా వాళ్ళ మంచి కోసం చేస్తున్న వాళ్ళైనా సరే, ఎవరైతే రోగగ్రస్తులతో బాధపడుతున్నారో వాళ్ళ యొక్క చేతిని అందులో వాటర్లో ఉంచి యువతలు ఎవరైనా మంత్రం చదివి 21 సార్లు అయిన తర్వాత వాటిని తీర్థంగా ఇస్తే విత్ ఇన్ డేస్లో అతను రికవర్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. నా దగ్గర చాలా మంది అంటే రిజల్ట్ చూసిన వాళ్ళు ఉన్నారమ్మా. ఒక అతనికి 12 లక్షలు ఆపరేషన్కి ఖర్చు అవుతుంది అని అన్నారు. అదే టైంలో వాళ్ళ అబ్బాయిని యూఎస్కి పంపించాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ డబ్బులు తన ఆరోగ్యం కోసం చూసుకోవాలన్నా లేకపోతే పిల్లవాడి భవిష్యత్తు కోసం చూసుకోవాలని చాలా టెన్షన్ పడ్డారు. వాళ్ళకి ఇదే నేను పరిహారం చెప్పానమ్మా. ఇప్పటికి 8 నెలలు దాటింది, ఆపరేషన్ చేయలేదు. డాక్టర్ వారం లోపల చేయాలి, మీరు డబ్బులు రెడీ చేసుకోమని చెప్పిన డాక్టరు ఇప్పటికి 8 నెలలకు కూడా సర్జరీ అనేది జరగలేదు. వాళ్ళ అబ్బాయి ఆ డబ్బులతో వాళ్ళ అబ్బాయిని అమెరికాకు పంపించడం జరిగింది. తను రికవర్ అవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబంలో అందరూ హ్యాపీగా ఉన్నారనమాట. అంటే ఆచరించిన ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని మీరు ఎవరైనా సరే ఆచరించి కామెంట్ రూపంలో మీ యొక్క విషయాన్ని తెలియజేస్తే దానికి సంబంధించి మరొక వీడియో కూడా మీకు ప్రతిదీ తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆచరించారని తెలియాలి అంటే మీరు కింద చేసే కామెంట్ రూపంలో మాకు తెలియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తెలియజేసే ప్రతి ఒక్క డౌట్ని నేను మీకు క్లియర్గా తెలియజేయడానికి మీ ముందుకు వస్తుంటాను. తాంత్రిక విధానంలో మనం అనేక రకాలుగా వీటి యొక్క పరిహారాలను పొంది గొప్ప స్థితిని పొందవచ్చు. ఎవరి కోసమో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర డబ్బులు లేవని బాధపడాల్సిన అవసరం లేదు. డబ్బులు వచ్చేలా చేసుకుని ఏ శుభ కార్యక్రమానికి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఘనంగా ఖర్చు పెట్టచ్చు. మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. నేను ఫాలో అయ్యే విధానం ఏదైతే ఉందో అదే మీకు తెలియజేస్తున్నాను. నేను ఏదైతే ఫాలో అయ్యి సక్సెస్ అయ్యానో అదే మీకు మరలా కూడా తెలియజేస్తున్నాను. స్విచ్ వర్డ్స్ అనే పేరుతో అంటే మనం విశ్వంతో కనెక్ట్ అవ్వడం. భగవంతుడు ఉన్నాడు అనేది మనం ఎలా అయితే నమ్ముతామో ఒక శక్తి రూపంలో ఉందనే దాన్ని కూడా అంతే నమ్ముతున్నాం. ఇక్కడ ఆ శక్తి రూపంలోని మీరు నమ్మండి. నేను కొన్ని కోట్స్ చెప్తాను, దాని ప్రకారం మీరు ఫాలో అయ్యి చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బే ప్రధానం. ప్రస్తుతం ఉన్న కాలంలో డబ్బుతో ఏదైనా మనం కొనవచ్చు, సాధించవచ్చు. డబ్బు లేకపోతే మనతో ఉన్న వాళ్ళు కూడా మనతో ఉండటం లేదు. అటువంటి డబ్బుని మీరు పొందాలంటే మీరు చేస్తున్న వృత్తి ద్వారా ఒక ధర్మబద్ధంగా మీరు ఎదగడానికి ఈరోజు నేను ఒక గురువు ద్వారా ఈ యొక్క సంఖ్యను తెలుసుకున్నాను. దీని ద్వారా నిజంగా అంత శక్తి ఉంటే భగవంతుని అనుగ్రహంతో ఒక శక్తి రూపంలో నన్ను ఆకర్షించి నన్ను అంత గొప్పవాడిని చేయాలని నేను కోరుకుంటున్నాను అనేదే మంత్రం. దీనిలో ప్రత్యేకంగా మంత్రాలంటూ ఏమీ ఉండవు. మీరు చేయవలసిందల్లా మనకు ఈ యొక్క చేతికి ఈ బంధాన్ని మణిబంధనం అంటారనమాట. ఎడమ చేతికి ఈ యొక్క చేతికి రిస్ట్ అంటారు ఇంగ్లీష్లో, ఈ భాగాన్ని మణిబంధనం అంటారు. ఈ యొక్క మణిబంధనంలో నేను ఏదైతే నెంబర్స్ చెప్తానో అవి రాసుకొని చూడండి. ఆర్థికంగా మీరు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ రిజల్ట్ మీ యొక్క వివరణను కంప్లీట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్స్ చెప్తాను, వివరంగా రాసుకోండి. 520 ఇది అన్ఎక్స్పెక్టెడ్లీ వెల్త్ అనమాట. 520 520. ఈ యొక్క 520 అనే సంఖ్యను రాయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్లీ వెల్త్ అంటే అనుకోకుండా మీకు రావాల్సిన ధనాన్ని మీరు పొందడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది.
అదేవిధంగా 741 పెండింగ్లో ఉన్న పనులు మీకు సకాలంలో పూర్తవడానికి దోహదపడుతుంది. ఆ చివర 8 అనే సంఖ్యను రాసుకోవాలి. 520741 ఇలా ఈ యొక్క సంఖ్యను రాసుకొని మీ యొక్క రైట్ హ్యాండ్ తంబు ఏదైతే కుడి చేతి యొక్క బటన్ వేలు యొక్క ముద్ర ఏదైతే ఉంటుందో ఆ యొక్క ముద్రను ఆ యొక్క సంఖ్య పైన ఇలా పెట్టి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. ఈ రోజు నుంచి నేను ఆర్థికంగా ధనవంతుని అవుతున్నాను. ఈ రోజు నుంచి నేను చేపట్టిన ప్రతి పనిలో కూడా సక్సెస్ని పొందుతున్నాను. ఇదే విధంగా నా యొక్క జీవితాంతము ఆర్థికంగా ఎదుగుతూ నా అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటూ నేను విజయాన్ని పొందబోతున్నాను. మీరు చేయవలసిందల్లా ఇదొక్కటే. ఎవరైతే సత్సంకల్పంతో ఒక నమ్మకంతో ఏంది నెంబర్ల వల్ల జీవితాలు మారతాయి అనుకుంటే మారతాయి అని సందేహపడే వాళ్ళ జీవితాలు అయితే మారవు. నమ్మకంతో ఆచరించే ప్రతి ఒక్కటి కూడా మీ యొక్క సక్సెస్కి పునాది అవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్ అవ్వడానికి నమ్మకం ప్రధానం. కాబట్టి మీ యొక్క నమ్మకాన్ని మీరు పరీక్షించుకోండి. ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితాలను మార్చుకునే దానికి 520741 ఈ యొక్క సంఖ్యను రాసుకొని మేము మీది ఆచరించి మేము ధనాన్ని పొందామని కనుక మీ యొక్క కామెంట్ కనుక తెలియజేస్తే మరిన్ని స్విచ్ వర్డ్స్ తోటి మీ ముందుకు వస్తాను. మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. ఏ సందర్భాలలో మీరు ఎటువంటి స్థితిని పొందవచ్చు, లేదా వ్యాపారం చేస్తున్నాం నాకు కస్టమర్ అట్రాక్షన్ కావాలి గురుగారు, మరి నాకు ఎటువంటి కోడ్ కావాలి అని అనుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్క దానికి కోడ్ ఉంది. దానికి 71588 71588 ఇట్లా మనము ఈ సంఖ్యతోటి రెడ్ కలర్ పెన్తో రాసుకోవాలి. అలా రాసి రైట్ హ్యాండ్ తంబుతోటి ఇలా క్లోజ్ చేసి మనలో ఉన్న ఈ రోజు నుంచి నా వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది, ఈ రోజు నుంచి నాకు కస్టమర్స్ బాగా అట్రాక్ట్ అయ్యి నా ఆర్థిక లాభానికి సహాయపడతారు అని మనసులో చెప్పుకున్నట్లయితే మీకు కస్టమర్స్ అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే నేను బాగా గొప్పగా ధనవంతుని అవుతున్నాను, బ్రాంచెస్ ఎక్కువగా పెట్టాలనుకుంటున్నాను, వ్యాపార పరంలో నేను బాగా అభివృద్ధి చెందాలనుకుంటున్న వాళ్ళు 897 ఈ యొక్క 3 డిజిట్స్ను గ్రీన్ కలర్ పెన్తో కనుక రాసుకున్నట్లయితే మీ జీవితాల్లో మీరు కోరుకున్న జీవితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఇక్కడ చూడండి, డబ్బులు పెట్టేదన్నా చేసేది చెప్పినప్పుడు స్వామి డబ్బులు పెడితేనే డబ్బులు వస్తాయా, మేము పెట్టలేమండి, మాకు పరిస్థితి అది కాదు అని అంటారు. ఇక్కడ ₹1 మీరు పెట్టాల్సిన అవసరం లేదు. 3 రకాల పెన్నులు మీ దగ్గర ఉంటే చాలు. ఒకటి బ్లాక్, ఒకటి రెడ్, ఒకటి గ్రీను. ఈ 3 రకాల పెన్నులకు మీరు ఖర్చు పెట్టుకోగలిగితే చాలు. మీ జీవితాన్ని మీరే మార్చుకోగలరు. నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని ఒక గురువుగా భావించి మనసులో సంకల్పంతో ఈ రోజు నుంచి నా జీవితంలో గొప్ప మార్పుని నేను చూడబోతున్నాననే గనక మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీ జీవితాల్లో ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుసుకున్న ప్రతి ఒక్కటి కూడా ఆచరించి ప్రతి ఒక్కరు కూడా ధనకనక వస్తువాహనాలతో తొలతోగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు మాకు అన్ని విషయాలు కూడా. ధన్యవాదాలు గురుగారు. చూసారు కదా, ఏ విషయానికైనా కూడా డబ్బు ఒకటే పరిష్కారం కాదు, మరి ఆ డబ్బు కూడా ఎలా రావాలి, అదేవిధంగా నిత్య జీవితంలో మనం ఇంకెన్ని సమస్యలు ఉన్నావు ఆ సమస్యలన్నింటికీ కూడా చాలా చిన్న చిన్న పరిష్కారాలు ఆచరించదగే విధంగా మీకు మేము సలహాలు ఇస్తాం. అదేవిధంగా మీరు ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే మీరు ఇంకే సమస్యలతో బాధపడుతున్నారో కమెంట్ సెక్షన్ లో మాకు తెలియజేస్తే తర్వాత ఎపిసోడ్ లో ఆ ప్రోగ్రామ్ లో మేము ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఆ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ప్లస్ టీవీ సకలం సమ్మేళనం.